ఒకరోజు నేను ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఇంటికి వెళ్ళాను. సో మీకు ఆ ఇంటి ముందు వరుసగా కార్లు, మీకు ఒక 2 ఆడి కార్లు, అలాగే మీకు ఇంకొక 2 టొయోటో కార్లు, అంతా ఫారిన్ కార్స్. సో నేను అలా నిలబడి చూస్తూ ఉంటే ఆయన బయటికి వచ్చారు. ఏంటి స్వామి అలా చూస్తున్నారు అంటే, ఆయన స్వామిని పిలుస్తారు. ఏంటి స్వామి అలా చూస్తున్నారు, ఏంటి ఇవన్నీ ఫారిన్ కార్లను చూస్తున్నారా, మరి మన భారతదేశంలో ఇలాంటి లగ్జూరియస్ కార్స్ లేవు కదా అని చెప్పి అన్నారు. సో అప్పుడు నేను మరి రేంజ్ రోవర్ ఉంది కదండి, అలాగే జాగ్వార్ లాంటి కార్లు ఉన్నాయి కదా అంటే, వాళ్ళు చెప్తారండి ఇవన్నీ కూడా మీకు టాటా కార్స్ అని, కానీ తయారయ్యేవి అంతా కూడా మీకు యునైటెడ్ కింగ్డమ్లోనే అక్కడ తయారయ్యి అవి భారత్కు వస్తాయి. సో అలా చూసుకుంటే అవి కూడా ఫారిన్ కార్సే కదా అని చెప్పి ఆయన ఒక చిన్నపాటి ఆర్గ్యుమెంట్ చేశారు. సో ఇవాళ ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్న విషయం ఇదే. చూడండి, 2008లో మీకు రతన్ టాటా గారు ల్యాండ్ రోవర్ అలాగే జాగ్వార్, అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ JLR అని అంటారు. మీకు ప్రైడ్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అండి, ప్రైడ్ ఆఫ్ బ్రిటన్. మీకు యునైటెడ్ కింగ్డమ్లో వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ కాన్వాయ్లో వాడే కార్లు ఏమిటి అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్. అది మీరు టోనీ బ్లేయర్ అనొచ్చు, మే అనొచ్చు, అలాగే ఇవాళ రిషి సునాక్ కూడా మీకు ల్యాండ్ రోవరే వాడతాడు. సో ఆయన అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అంటే, బ్రిటన్ యొక్క ప్రైడ్ ప్రజలకు తెలియాలి కదా, కాబట్టే నేను ఈ రోవర్ కార్లు వాడుతున్నాను అని చెప్పి రిషి సునాక్ కూడా మాట్లాడాడు. అలాంటిది 2008లో 12,000 కోట్ల రూపాయలు పెట్టి రతన్ టాటా గారు ఫోర్డ్ కంపెనీ వద్ద నుంచి మీకు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ ఈ సంస్థలను ఈయన కొన్నారు. సో కొన్న తర్వాత ఇవాళ వార్తలు ఏమిటంటే, భారతదేశంలో 81% మీకు వీళ్ళ అంటే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ యొక్క మీకు సేల్స్ ప్రాఫిట్స్ 81% పెరిగిందండి. ఇది ఇందులో ఉండే ముఖ్యమైన విషయం. సో మరి బ్రిటన్ని షాక్ ఇచ్చే ఒక వార్త చూడండి. మీకు 2008లో రతన్ టాటా గారు ఈ JLR అనబడే సంస్థను కొంటున్నప్పుడు ఆల్మోస్ట్ 1,58,000 కార్లు మాత్రమే వాళ్ళు తయారు చేసేవాళ్ళు. ఇవాళ చూసారనుకోండి 4,50,000కు పైగా మీకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు తయారవుతున్నాయి. ఇందులో ప్రీమియర్గా రేంజ్ రోవర్ అంటారు చూసారా. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మీకు పుతిన్ గారు మొన్న మాట్లాడుతున్నారు, భారత్ యొక్క తీరు చాలా బాగుంది, మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. మేక్ ఇన్ ఇండియా అన్నప్పుడు మీకు భారతీయులు, ముఖ్యంగా యువకులు, వీళ్ళు ఇవాళ భారత్లో తయారయ్యే స్వదేశీయ కార్లు కొనడానికి, బైకులు కొనడానికి ఇష్టము చూపిస్తున్నారు. మన రష్యా ప్రజలకు ఏమైపోయింది, ఇవాళ కూడా మనము యూరోప్ కార్లు, యూరోప్ బైకులు ఎందుకు కొంటున్నామని ఏకంగా వ్లాదిమిర్ పుతిన్ ఒక వేదికలో, ఒక ప్లాట్ఫామ్లో అడిగిన ప్రశ్న అండి. అంటే రష్యా లాంటి దేశము భారత్ని చూసి మీరు బాగా చేస్తున్నారు, యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ అని అనడము ఏం మామూలు విషయం కాదు. అంటే మనలోనే స్వదేశీయ కార్లు, స్వదేశీయ బైకుల మీద తెలియని ఒక ఇష్టము అనేది ఇవాళ క్రియేట్ అవుతుంది. దీనికి అతి ముఖ్యమైన కారణము టాటాస్. కాబట్టి ఇవాళ యూకేకి టాటా చెప్పిన టాటాస్ అని చెప్పి కథనాలు. సో ఇక్కడ ఏం జరిగింది, మీకు తమిళనాడులో మీకు రాణిపేట, అంటే నేను రెగ్యులర్గా వెళ్ళే రూట్ అండి, వేలూరు వద్ద రాణిపేట అని ఒక ఊరు ఉంది. ఇక్కడ మీకు టాటా వాళ్ళు ఈ ల్యాండ్ రోవర్, జాగ్వార్ ల్యాండ్ రోవర్కి సంబంధించిన అతి పెద్ద ఒక ప్లాంట్ను పెడుతున్నారు. ఆల్రెడీ యూకేలో ఉంది కదండి, అంటే యూకే ఒకటి కాదండి, స్లోవేకియా, బ్రెజిల్లో కూడా మీకు ల్యాండ్ రోవర్కి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. చైనాలో కూడా మీకు ప్రొడక్షన్ యూనిట్ ఉంది. అంటే చైనాలో తయారయ్యి భారత్కు వచ్చిన వాహనాలు కూడా ఉన్నాయి. 2008లో పరిస్థితులు బాగానే ఉండింది కదా భారత్కి చైనాకు, కాబట్టి అప్పుడు చెప్తున్నాను. కానీ ఇవాళ టాటాస్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఏమిటి అంటే, టోటల్గా యూకేలో, బ్రిటన్లో ఉండే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ యూనిట్స్ని ప్రస్తుతం వీళ్ళైతే క్లోజ్ చేయరండి, త్వరలోనే క్లోజ్ చేయబోతున్నారు. అంటే ద ప్రైడ్ ఆఫ్ బ్రిటన్, మీకు బ్రిటన్లో మీకు ల్యాండ్ రోవర్ కార్లు అంటే ప్రతి వాళ్ళు కూడా గొప్పగా చూస్తారు. వాళ్ళ ప్రధానమంత్రి ప్రయాణించే కారు టోటల్గా మేము షట్ డౌన్ చేస్తున్నాము అంటే 10,000 మంది ఉద్యోగస్తులు ఉంటారండి ఫోర్డ్ వాళ్ళు నిర్వహించినప్పుడు. ఇవాళ మీరు యూకేలో చూసారనుకో 40,000 మంది టాటా వాళ్ళు, మనము వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం.
వాళ్ళు తట్టుకోలేకపోతారు, కానీ చెయ్యగలిగింది ఏమీ లేదండి. మన భారతీయులు యూకేలో నివసించే ప్రజలకు వాళ్ళ ఉద్యోగులకు జీతాలు ఇస్తాం, ఇది ఇందులో ఉండే గొప్ప విషయం. కానీ ఇక్కడ ఏమైంది, కొన్ని బ్రాండ్స్, ఇప్పుడు మీరు సినిమా నటుడు అల్లు అర్జున్ ఈయన్ని చూశారనుకోండి, ఈయన కారు ఏకంగా 2.33 crores. ఏంటి మీకు రేంజ్ రోవర్ కారు నడుపుతాను. ఒక ఫంక్షన్లో చూశాను, ఈయన నల్లని బట్టలు వేసుకొని ఉన్నారు, ఆ కారు కూడా నల్లగా ఉంది, వెనకై బాడీ గార్డ్స్ అందరూ కూడా మీకు నల్ల డ్రెస్సులు వేసుకొని అలా వస్తూ ఉంటే చూడడానికే విచిత్రంగా అనిపించింది. అలాగే మీరు మహేష్ బాబు గారిని చూశారనుకోండి, ఆయన జాగ్వార్ కార్ వాడేవారు, ఇప్పుడు ఆయన రేంజ్ రోవర్ వాడుతున్నారు. అంటే ఏంటండి ప్రేమ్ గారు, సినిమా నటుల గురించి చెప్తున్నారు అంటే ఇలా చెప్పడం వల్ల స్వదేశీయ బ్రాండ్స్ను ఇంత పెద్ద స్టార్స్ వాడుతున్నారు, పాపులారిటీ ఉంది అని చెప్పడానికి వీళ్ళ పేర్లను నేను రెఫర్ చేస్తున్నాను. అంటే వీళ్ళు కూడా ఇండియన్ బ్రాండ్స్ను వాడుతున్నారు కదా. రేపు ఏమిటి అంటే మీకు తమిళనాడులో రాణిపేటలో ఫ్రమ్ స్క్రాచ్ అండి, అంటే మీరు ఒక స్పేర్ పార్ట్ అనండి, టైర్ అనండి, లోపల ఉండే ఆడియో సిస్టమ్స్, సెన్సార్స్, అద్దాలు, పెయింటింగ్ మొత్తము కూడా తమిళనాడులో రాణిపేటలోనే మేము చెయ్యబోతున్నామని చెప్పి టాటా వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇవాళ కూడా కొన్ని ప్రముఖ బ్రాండ్స్, అంటే ల్యాండ్ రోవర్లోనే ప్రముఖ రేంజ్ రోవర్ బ్రాండ్స్ చూసారనుకోండి, వాటి స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా మీకు యూకే నుంచే మీకు విమానాల్లో వస్తాయి లేదా ఓడల్లో వస్తాయి. ఇక్కడ పూణేలో వీళ్ళకి ఒక ప్లాంట్ ఉంది, అక్కడ అసెంబుల్ చేస్తారు. కానీ మీకు ఏమైంది, 60% నుంచి 70% ట్యాక్సులు పడిపోతాయి. సో దానిని కూడా భరించగలిగిన వాళ్ళే మీకు ఈ రేంజ్ రోవర్ లాంటి కార్లు కొంటారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాం మనము, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడే మీరు తయారు చేయగలిగితే భారత ప్రభుత్వము టాటాస్కి ఇన్సెంటివ్స్ ఇస్తారండి. ఇది ఎంత అడ్వాంటేజ్. కాబట్టి $1 బిలియన్ ఖర్చుతో ఇక్కడే మేము జాగ్వార్ ల్యాండ్ రోవర్కి సంబంధించిన యూనిట్స్ పెడతాము, ఇక్కడే కార్లు స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ను తయారు చేస్తాము. ఇలాగా పూర్తిగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ మీకు మేక్ ఇన్ ఇండియా కార్లండి. అంటే రేపు మీరు ఒక లగ్జూరియస్ కారు, ఒక 3 కోట్ల రూపాయలు పెట్టి ఒక కారు కొనాలి అంటే మళ్ళీ నేను ఏ దేశము వెళ్ళాలి, ఎక్కడ ఏ కార్లు, ఒక బిఎండబ్ల్యూవా, మెర్సిడీస్ బెన్సా, ఆడి అని ఆలోచించక్కర్లేదు. ల్యాండ్ రోవర్లోనే ఇంత అద్భుతమైన బ్రాండ్స్, అద్భుతమైన డిజైన్స్ మేక్ ఇన్ ఇండియాలో జరుగుతుంది అంటే ఇది ఎలాంటి ఒక షాకింగ్ వార్త చూడండి. మనకు కాదు, బ్రిటన్ వాడైతే బిత్తరపోతున్నాడు. 2023 నుంచి టాటా మోటార్స్ మళ్ళీ మేము లాభాల బాట పట్టాము అంటే వీళ్ళ యొక్క నెక్సాన్ అనబడే ఎలక్ట్రిక్ వెహికల్ మీకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ బాగా సేల్స్లో ఉంది. అలాగే వీళ్ళ యొక్క రేంజ్ రోవర్ కార్లు కూడా విపరీతమైన లాభాల బాటలో ఉండడంతో టాటా వాళ్ళు ధైర్యంగా మేక్ ఇన్ ఇండియా కార్స్, ద మోస్ట్ లగ్జూరియస్ కార్స్ ఇన్ ద వరల్డ్ ఇండియాలోనే తయారవుతాయి, ఇక్కడ మేము అమ్మగలము, ఇక్కడి నుంచి మేము ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్స్ కూడా చేయగలము, మాకు ఏ చైనా వద్దు, స్లోవేకియా వద్దు, బ్రెజిల్ వద్దు, ఇండియా నుంచే ఎక్స్పోర్ట్స్ చేయగలమని చాలా పెద్ద వార్త ఇవాళ మీకు సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కొడుతుంది. యునైటెడ్ కింగ్డమ్కి టాటా చెప్పిన టాటాస్ అనేది ఇక్కడ చాలా పెద్ద విషయం. అక్కడ వీళ్ళు లిథియం బ్యాటరీలు తయారు చేయడానికి గీగా ఫ్యాక్టరీ పెడుతున్నారు. కానీ బ్రిటన్ యొక్క ప్రైడ్, మా గర్వ కారణం అండి ఈ రేంజ్ రోవర్ కార్లు అని చెప్పి ఫోర్డ్ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, బ్రిటన్ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు మొత్తము దుకాణాన్ని బంద్ చేసి ఇండియాలోనే మేము వీటిని తయారు చేస్తామని చెప్పడము ఇది ఎంత పెద్ద న్యూస్ చూడండి. కాబట్టి టాటా వాళ్ళు ఈ పనులు చెయ్యబోతున్నారు. మీకు ఇక్కడ భారత్లో తమిళనాడులోనే ఈ ప్రొడక్షన్ వీళ్ళు త్వరలోనే మొదలు పెట్టబోతున్నారంటే ఎంత గొప్ప వార్త. ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.